ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారిన టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమా వైసీపీ నేత అంబటి వ్యవహారంపైన తెలుగుదేశం పార్టీ అధిష్టానం సీరియస్ అయింది. ఈ వాదంపైన సమగ్ర విచారణ జరిపేందుకు పార్టీ హైకమాండ్ 3 సభ్యులతో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో పల్లా శ్రీనివాస్, నిమ్మల రామానాయుడు, కిలారు రాజేష్లను సభ్యులుగా నియమించారు. మరోవైపు ఈ వివాదానికి సంబంధించి వివరణ ఇచ్చేందుకు నేడు పార్టీ కేంద్ర కార్యాలయానికి రావాల్సిందిగా ఎమ్మెల్యే బోండా ఉమకు టీడీపీ అధిష్టానం పిలుపునిచ్చింది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారిన టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమా వైసీపీ నేత అంబటి వ్యవహారంపైన తెలుగుదేశం పార్టీ అధిష్టానం సిరీస్ సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సంతోష్ ఫోన్లైన్లో అందిస్తారు. సంతోష్, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారిన టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమా వైసీపీ నేత అంబటి వ్యవహారంపైన తెలుగుదేశం పార్టీ అధిష్టానం సీరియస్. ఈ వివాదంపైన సమగ్ర విచారణ జరిపేందుకు పార్టీ హైకమాండ్ 3 సభ్యులతో కూడినటువంటి ప్రత్యేక కమిటీకి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి, డీటెయిల్స్ ఏంటి సంతోష్? గుడ్ మార్నింగ్ చిత్రి. ఇక బోండా ఉమా, టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమా మొన్న జరిగినటువంటి ఏదైతే ముద్రగడ సంతాప సభలో అయితే కనుక వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు తోటి అయితే కనుక ఒకే వేదిక పంచుకోవడం పట్ల అయితే కనుక టీడీపీ అధిష్టానం సీరియస్ అవడం జరుగుతోంది. ఇక దీంతో పాటు వివరణ ఇచ్చేందుకు కూడా సిద్ధమవుతోంది. ఆ వేదికలో భాగంగా ఏదైతే ఉద్దేశించి మాట్లాడారో మన పదవుడు వచ్చినటువంటి వారికి ఇవ్వడం, అదేవిధంగా సామాజిక వర్గాన్ని సైతం కూడా వెనక్కి వెళ్లే విధంగా ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయంటూ కూడా చేసినటువంటి వ్యాఖ్యలకి అనుగుణంగా అయితే కనుక టీడీపీ అధిష్టానం అయితే సీరియస్ అవడం, దీనికి సంబంధించి వివరణ ఇవ్వడంతో పాటు ఇక టీడీపీ అధిష్టానం సైతం కూడా ఒక 3 మెన్ కమిటీ అనేది కూడా ఏర్పాటు చేయడం జరుగుతోంది. దీనిలో భాగంగా రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్, మంత్రి నిమ్మల రామానాయుడుతో పాటు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కిలారు రాజేష్ సైతం కూడా ఈ యొక్క 3 మెన్ కమిటీలో ఉండడం, ఈ రోజైతే ఈ యొక్క 3 మెన్ కమిటీ ముందైతే హాజరవ్వాలంటూ కూడా అధిష్టానం ఆదేశించడంతో సాయంత్రం లోపైతే టీడీపీ కేంద్ర కార్యాలయానికి రానున్నట్టు తెలుస్తోంది. ఈ యొక్క కేంద్ర కార్యాలయంలో ఈ 3 మెన్ కమిటీ ముందు ఆ రోజు జరిగినటువంటి సిచ్యువేషన్ అయితే వివరించే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. ఇప్పటికే తన మనసులో ఉన్నటువంటి మాటను సైతం కూడా తెలియజేయడం జరుగుతోంది. ఎందుకంటే తాను ఏదైతే గతంలో కూడా జరిగినటువంటి ముద్రగడ్డ సంతాప సభకి వైసీపీ నాయకులు పెట్టినటువంటి సంతాప సభకి టీడీపీ నాయకులు వెళ్ళడం జరిగింది. అంతేకాకుండా వారి నుంచి వివరణ ఏమన్నా కోరారా? అదే కాకుండా నేను వైసీపీ పెట్టినటువంటి సంతాప సభకు వెళ్ళలేదు, ఇటు జనసేనకు చెందినటువంటి మాజీ నేత దాసరి రాము నిర్వహించినటువంటి యొక్క సంతాప సభకు అయితే నేను హాజరవడం జరుగుతూ ఉందంటూ కూడా తెలియజేశారు. ఏదేమైనప్పటికీ ఈ రోజు కమిటీ ముందుకు హాజరయ్యేటువంటి బోండా ఉమా ఎలాంటి వివరణ అనేది ఇస్తారు, దానికి సంతృప్తిగా కమిటీ ఏ విధంగా ఉండబోతుంది, దానికి సంబంధించి నివేదికని సీఎం చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లనున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఏదేమైనప్పటికీ ఇటువంటి వ్యాఖ్యలు పునరావృతం కాకుండా ఉండేందుకు ఇప్పటి నుంచే ఈ రోజు తీసుకునే అవకాశాలు ఎక్కువగా కనబడతా ఉన్నాయి. ఒకవైపు కాపు అంశం అనేది కూడా ఎంతో కీలకంగా మారినటువంటి నేపథ్యంలోనే ఇప్పుడు దీనికి సంబంధించి ఈ యొక్క చెక్ పెట్టేందుకు ఈ యొక్క సంస్కరణ సభలాగే ఉండాలి కానీ ఒక సామాజిక వర్గానికి చెందినటువంటి సభలా ఉండకూడదంటూ కూడా ఈ రోజు దిశానిర్దేశం అనేది చేయనున్నట్టు కూడా తెలుస్తోంది. చెప్పి రైట్, థ్యాంక్ యూ సంతోష్.